హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే బాయ్ మొత్తం నా లైఫ్ స్టోరీ గుర్తా అంటే వీడియో ముందే చెప్తానా, మళ్ళీ బాధపడతావు లైఫ్ స్టోరీ వింటే. బాధపడ్డా మంచిగా బ్రో, నీ లైఫ్ స్టోరీ చెప్పు, నేను వీడియోలు ఎందుకు ఇచ్చిన ఇవన్నీ చెప్తా స్టోరీ. సో మంచిగా క్లారిటీ నువ్వు బ్రో, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో, ఓకేనా? సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం బ్రో. మీకు వీడియోలో ఏంటంటే సగం మందికి నా పేరు అయితే తెలియదు బ్రో. నా పేరు వచ్చేసి ఆర్యన్, అందరు ఆర్యన్ పిలుస్తారు, మా ఊర్లో ఫేమస్ నేనే, అది వేరే మ్యాటర్ అనుకో. సో స్టార్ట్ వీడియో అయితే ఇప్పుడు లైఫ్ స్టోరీ ఏంటంటే బ్రో, ఫస్ట్ అయితే నేను అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో పెట్టండి బ్రో, మంచిగా స్కూల్లో పెట్టండి. ఒక పిల్లని లవ్ చేసిన స్కూల్లో 7th క్లాస్ నుంచి. సో స్కూల్ అయిపోయింది, దాని తర్వాత కాలేజీలో చేరిన, అంటే ఆ పోరికి పెళ్ళి అయిపోయింది. దాని తర్వాత ఇక నేను పనికి పోతా ఉండే బాయ్, అంటే పెట్రోల్ బంక్లో అక్కడ ఇక్కడ కూలి పనికి దానికి దీనికి అన్నీ పోతా ఉండే. పని అంటే మేము బాగా పేదోళ్ళం బాయ్, అంటే నిజంగా మీరు అనుకుంటారు వీళ్ళు గుద్దబలిసినోడు, నీకు ఐఫోన్ కూడా అన్న కొనిచ్చింది అజ్జన్న. మేము పేదోళ్ళమే బ్రో యాక్చువల్లీ. అయితే ఒకరోజు ఏమైందంటే ఆ పోరు వదిలేసిపోయింది నన్ను. అప్పటి నుంచి నేను ఇక తాగుడు బాగా అలవాటైనా బాయ్, తాగుడు ఎనీ టైం తాగుడు రోజుకో బీర్ లేదు. ఇప్పుడు కూడా నాకు నిద్ర రాదు, అంటే ఈ పోర్ల వల్ల నాకు ఇట్లా తాగుడు స్టార్ట్ అయింది నేను. కానీ ఏదో ఒకరోజు పెద్ద యూట్యూబర్ అయితే అని చిన్న నమ్మకంతో ఒక వీడియోలు తీసుకుని స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు, అంటే వీడియోలు తీయంగా ఒక వీడియో వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో. మా దోస్తు గారిని తిట్టేది వైరల్ అయింది. మా దోస్తు గారు ఏమన్నాడు, అరే ఇదే కంటిన్యూ చేయరా, యూట్యూబ్లో ఇంకా ఎదుగుంటారా, అంటే యూట్యూబ్లో ఎదుగుతావురా అన్నాడు. ఏనా మొడ్డ ఏడ ఎదుగుతామా అని చెప్పి నేను ఇంకా అప్పుడు కూడా ఏం పట్టించుకోలే, అంత లైట్ అనుకున్నా. అంటే నేను అన్ని పనులు చేసిన బాయ్, కూలి పనికి పోయినా, ఆ పనికి పోయినా, ఈ పనికి పోయినా, మేషన్ పనికి పోయినా, అన్నీ చేసిన. కాకపోతే మనం ఒకటి అనుకుంటా బాయ్, బతికేది ఏదో మొత్తం రిచ్గా బతకాలనిపిస్తుంది బాయ్ నాకు. ఎందుకంటే బతికిన రోజులకి పూర్గా బతుకుడు నాతోటి కాదు. అంటే ఉంటే పోతే మొడ్డ తినేది కొన్ని కింద అయితే బతకద్దు. మనకి ఇట్లా కూలి పని ఎన్ని రోజులు అని చేస్తాను చెప్పు. ఇప్పుడు రోజుకి 400 వస్తాయి, అదే బతకాయి, అదే వేసుకుంటా బతకాలి జిందగీ మొత్తం. 400 ఇక మన అమ్మ నాన్న రిచ్ ఎప్పుడు ఇవ్వాలి, మనం రిచ్ ఎప్పుడు కావాలి అని మైండ్ సెట్ తోటి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన బ్రో. ఇంకేంటంటే నేను పెద్ద స్పోర్ట్ ప్లేయర్ కావాలి. ఒకప్పుడు తిండి కూడా గతి లేకుండా బాయ్, రోడ్ల మీద 1 రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ చెప్తే ఇంకా బాధపడతారు, అందుకోసం నేనేం చెప్పలేకపోతాను, కొంచెమే చెప్తాను. మా అమ్మ నాన్న కష్టపడతారు బాయ్, అంటే మొత్తం కూలి పని చేస్తారు మా అమ్మ నాన్న. మరీ అంత రిచ్ కాదు. మా అన్న కూడా పని చేస్తాడు, నేను కూడా పని చేస్తా, ఇవి పనులు చేస్తా అంట, ఇట్లా వీడియోలు తీస్తా అంట. అయితే మా వాళ్ళు ఏమన్నారంటే, ఏ వీడియోలు ఎందుకు రాక, గలీజ్ వీడియోలు ఎందుకు తీస్తాను రా, బంద్ చేయరా అన్నారు. లేదు నేను అట్టిగానే తీస్తాను అని చెప్పిన. అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఈ 1 సంవత్సరం టైం ఇస్తాం, నువ్వు ఏం సంపాదిస్తలేవుగా, 1 సంవత్సరం తర్వాత నువ్వు పనికి పోవాల్సి వస్తుంది. 1 సంవత్సరంలో నువ్వు ఏం చేయాలనుకున్నా 1 సంవత్సరమే చేయి, యూట్యూబర్ అవుతావా మరి ఏమవుతావా నీ ఇష్టం, నీకు 1 సంవత్సరం టైం ఇస్తా, నువ్వు ఏమున్నాయి ఈ సంవత్సరంలో చేయి అన్నారు బ్రో. సో మా వాళ్ళు కూడా ఎక్కువ టైం అయితే ఇవ్వలే, అందుకోసం నా లైఫ్ స్టోరీ ఇప్పుడే చెప్తాను మీకు. ఎందుకంటే మళ్ళీ వీడియోలు తీయను అదే డౌట్. ఎందుకంటే మినిమం ఒక 100K సబ్స్క్రైబర్స్ అయితే మనం అప్పుడైతే మన పెద్ద యూట్యూబర్ కావచ్చు, మనకు కూడా ఇన్కమ్ వస్తుంది. సో ఇంకేంటంటే లైఫ్ స్టోరీలో మ్యాటర్ ఏంటంటే, పోరీల వల్లనే నా జిందగీ ఇట్లా అవుతుంది బాయ్. పోరి అరే ఏ పోరీని లవ్ చేసినా చక్కగా ఉంటలేదు, దాన్ని లవ్ చేస్తా, అది వేరే వాళ్ళని లవ్ చేస్తుంది, అది ఇంకోటి వేరే వాళ్ళని లవ్ చేస్తాను. తిండికి గతి లేని స్టేజ్ నుంచి ఇప్పుడు వీడి వరకు వచ్చిన బాయ్, తిండికి లేని స్టేజ్. ఇప్పుడు కూడా ఎవడన్నా నత్తే ఇంటికి వచ్చినా కూడా చక్క మైండ్లో ఇల్లు కూడా చక్కగా ఉండదు మాది. అంటే సొంత ఇల్లు కూడా కాదు, రెంట్కే ఉన్నాం అన్నీ. చిన్నప్పటి నుంచి నేను ఏం కోరుకుంటానో అది నాకు దక్కదు బాయ్. అందుకోసమే నేను అందరినీ దూరం పెడతా, అంటే ఎవరితో ఒక్కనే తిరుగుతా. ఇప్పుడు వైన్ షాప్ కూడా నేను ఒక్కనే పోతా బాయ్, బీర్ తాగానికి ఎవరిని దోస్తాను కూడా పట్ట, ఒక్కనే పోతా, తాగుతా అత్త. మా ఊరోళ్ళు అందరూ నన్ను పిచ్చోళ్ళు అనుకుంటారు. అనుకొని వాళ్ళకు కూడా తెలుసు, అరే ఈడు ఏదో ఒక పెద్ద క్రియేటర్ అవుతాను, వాళ్ళకి నమ్మకం ఉన్నది, కానీ నాకు లేకుండా పోతుంది ఈ మధ్య. ఎందుకంటే పరిస్థితి మంచిగా లేదు బాయ్. అంటే పేదోనిగా పుట్టినా కానీ పేదోనిగా చావద్దు. ఇంత గుద్దలా కష్టపడ్డా బాయ్ నేనైతే. అంటే రోడ్ల మీద ఉన్నా, హైదరాబాద్ పనికి పోయినా, హైదరాబాద్లో క్యాటరింగ్ వర్క్ పోయినా బాయ్ నేను. అంటే ఒక 4 నెలల ముందు క్యాటరింగ్ వర్క్ పోతా, అంటే రోజుకు 700-800 ఇచ్చాడు బ్రో అక్కడ. అంటే నేను ఒకరోజు ఏమైందంటే, ఒకడు డైరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు ఆడ. అంటే ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు. నాకు ఏడ వండలు అర్థం కానీ రోడ్డు మీద 1 రోజులు కూడా ఉన్నాయి బాయ్. నా అయితే నిజంగా చెప్తాను, రోడ్డు మీద 1 తిండి కూడా లేకుండే. ఆ రోజు బాగా ఏడుపు వచ్చింది. 5 రూపాయలు అన్నం ఉంటుంది చూసిన, దాన్ని ఏమంటారు కదా బాయ్, 5 రూపాయలు అన్నం పెడతారు గదే హైదరాబాద్లో. అదేమో నాకు తెలుస్తలేదు, కానీ అదే 5 రూపాయలు అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఏదో ఒకరోజు పెద్ద యూట్యూబర్ అయిన తర్వాత ఇవన్నీ మర్చిపోద్ది కదా బాయ్ నేను. సో వీళ్ళందరూ అనుకుంటారు, గీడు యూట్యూబర్ అవుతాడా, గీ బచ్చగాడు, గీ పోరోడు, గీడు బచ్చగాడు, అది ఇదంతా లైఫ్ స్టోరీ, ఇదంతా సొల్లు దెంగుతాడు అనుకుంటారు. కానీ నేనంటే ఏంటిదో మా ఊరోళ్ళు అందరికీ తెలుసు, నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు బాయ్. ఇంకేంటంటే బాగా కష్టపడ్డా బ్రో, నిజంగా చెప్తానా. ఒక పోరి వాళ్ళు ఇట్లా అయినా పనికి పోయినా అన్ని పనులు చేస్తా బాయ్ నేను ఇప్పుడు అన్నీ. నాకు ఈ వీడియోలు ఎందుకు తీయాలనిపించిందంటే, అట్టిగానే అంటే గేమ్ ప్లే వీడియోలు పెట్టేటోడిని బ్రో, ఎవరు చూడలే. అరే ఈ కాలంలో గేమ్ ప్లే ఎవరు చూస్తలేడుగా, వీళ్ళకి కావాలి ఫన్నీ కంటెంట్ అని చెప్పి ఫన్నీ కంటెంట్ చూసి స్టార్ట్ చేసిన. ఇక
ఇక కొద్దిగా వైరల్ అవుతాను మనం కూడా. సో ఇప్పుడు ఏంటంటే స్టోరీ బాగామంది అనుకుంటారు టీటీఆర్ గాడు పెద్ద అది పెద్ద ఇది అనుకుంటారు, కానీ నాకంటే ఏం లేదు బ్రో. నాకు కూడా ఎవరు లేరు, మీరు తప్ప. నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్ తప్ప మీరు తప్ప ఎవరు లేరు. ఇంకేంటంటే ఇక రోజు ఇంట్లో దెంగులు తినడు ఖాయమా, అది అందరి ఇంట్లో ఉంటుంది అనుకో. కాకపోతే మా ఒక్కొక్కసారి ఇప్పుడు కూడా మా ఇంట్లో ఒక్కొక్కసారి తిండి కూడా ఉండకపోతే కారపొడి వేసుకొని అన్నం తింటా. అంటే పనులు చేస్తాం, అన్ని పనులు చేస్తాం, కాకపోతే ఇక పైసలు తక్కువ వస్తాయి బ్రో కూలి పని చేసేటోళ్ళకు. ఇంకేంటంటే నా 3 ఏళ్ళు ఇరిగినాయి. మొన్న షటిల్ ఆడుతా అంట, నేను షటిల్ నేషనల్ ప్లేయర్ బ్రో, మీకు అందరికి ఎవరికి తెలియదు. షటిల్లో స్టేట్ ప్లేయర్ నేను. సో అయితే ఏమైందంటే ఒకసారి కింద పడ్డా, 3 ఏళ్ళు ఇరిగినాయి, ఆపరేషన్ చేయాలన్న డాక్టర్. 3 ఏళ్ళకి నాయి 3 ఏళ్ళకు బాగానే పైసలు అడిగిండు, 1,00,000 ఎంతో అడిగిండు. నారా గన్యనం ఏడున్నాయి ఏమో, గయ్య 1,00,000 ఉంటే బిల్డింగే కడతాగా నేను అని చెప్పిన. నా 3 ఏళ్ళు ఇరిగినాయి కాళ్ళు, ఇప్పుడు ఎక్కువ దూరం ఉరకను కూడా ఉరకలేను బాయ్ నేను. అందుకోసం ఏ పని చేయాలన్నా కూడా నా కాలు మంచిగా ఉండదు. అందుకోసం ఇక యూట్యూబ్ ఛానల్ పెడతాను. ఇక మా వాళ్ళు అయితే 1 సంవత్సరం టైం ఇస్తున్నారు బ్రో. నాకు కూడా ఇంకా చెప్పాలంటే బాగున్నాయి, ఇక చెప్పలేకపోతాను. ఏంటంటే ఇక తిండికి అయితే గతి లేవు బ్రో ఇప్పుడు కూడా. మాకు సగం అంటే తిండి కంటే సంపాదిస్తారు మా వాళ్ళు, నేను కూడా సంపాదిస్తా. కాకపోతే ఇక మరీ అంత ఉన్నోళ్ళం అయితే కాదు, పేదోళ్ళమే. ఇక నేను కూడా ఏదో ఒక రోజు యూట్యూబర్ అయిదామని ఇట్లా పెట్టిన. సో ఇది కొంచెమే పెట్టిన ఈరోజు లైఫ్ స్టోరీ, ఇది మ్యాటర్ మరి కథ. ఈయన జిందగీ మాత్రం పోరి వాళ్ళనే పోతాను బాయ్. పోరి గుద్దలమ్మట, నేను లవ్ చేసే పోరి అంత లంజరే అవుతాను మరి, అది ఏందో ఏమో మరి. ఇవన్నీ బాధలు రోజు గుర్తుకొస్తా ఉంటాయి బాయ్ నాకు. అందుకోసమే ఇక అప్పు చేసినా మంచి అన్ని ఇక బీర్లు తాగుతా బాయ్. రోజుకో బీర్ అయితే ఖచ్చితంగా తాగుతా. తాగపోతే అంటే ఆ పోరిని మరవలేకపోతాను బ్రో, ఒక పోరిని. అందుకోసమే దానికోసమే రోజు తాగుడవుతాను. ఇక ఏదో ఒక రోజు ఫుల్ సక్సెస్ అవుతాను నమ్మకం అయితే వస్తుంది కొద్దిగా. సో బ్రో ఇది నా అయితే లైఫ్ స్టోరీ. ఇంకా చెప్పాలంటే బాగున్నది, ఇంకా చెప్పలేకపోతున్నా, కొద్దిగా ఏడిపోతుంది నాకే. సో ఏమనుకోకుండా ఇది కొంచెమే చెప్పిన, ఇంకా బాగున్నాయి స్టోరీ. మళ్ళీ ఎప్పుడన్నా చెప్దాం, మనకు 20K సబ్స్క్రైబర్స్కి ఫుల్ లైఫ్ స్టోరీ చెప్దాం, ఓకేనా గైస్. సో మీరు చేయాల్సింది ఏంటంటే బ్రో, ఒక్కటే బాయ్, నా డ్రీమ్ అంటూ ఒక్కటే ఉన్నది ఇప్పుడు. నేను పెద్ద యూట్యూబర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద యూట్యూబర్ కావాలి. ఇంకేంటంటే స్పోర్ట్ ప్లేయర్ కావాలి బాయ్. స్పోర్ట్ ప్లేయర్ మెల్లగా అయితే యూట్యూబర్ అయితే అదే. కానీ సో బ్రో మీరు ఏంటంటే అందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టుండి, నాకు సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ నుంచి కంటెంట్లో చేంజ్ చేద్దాం. అంటే నెక్స్ట్ ఒక గోస్ట్ అంటున్నది, ఏం వీడియో అంటే మా ఊర్లో ఒక దయ్యం తిరుగుతుంది, దాని గురించి అనేది ఇస్తా, లేదంటే ఫన్నీ కంటెంట్ అనేది పెడతాం. సరేనా గైస్, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టార్గెట్ ఈ సంవత్సరంలో 100K కొట్టాలి, లేదంటే ఇక మా వాళ్ళు పనికి పంపుతారు. ఎందుకంటే వీటి మీరు అనుకుంటారు యూట్యూబ్ నుంచి గుద్దల పైసలు వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ నుంచి పైసలు వస్తున్నాయి. కానీ యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు ఏం వస్తలేవు బాయ్. నీకు కావాలంటే చూసుకో, నాకు ఏం వస్తలేవు. మా అంటే ఒక $30 ఏమైనా, $30 అంటే 3,000 వేసుకో అందాజా. 3,000 రూపాయల కన్నా ఎక్కువ రాలే యూట్యూబ్ నుంచి అయితే నాకైతే. ఇంకా ఫస్ట్ పేమెంట్ కూడా రాలే, నిజంగా చెప్తాను. అంటే మీరు అనుకుంటే గుద్దల పైసలు సంపాదిస్తారు, ఏం పైసలు సంపాదిస్తలేను నేనైతే. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పైసలు వచ్చినా కూడా ఫుడ్ డొనేషన్ చేస్తాం మనం, అట్లా జాలీగా ఉండమన్నది తెలుసుగా బాయ్. అందరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 1 సంవత్సరం టైం ఉన్నది, 100K సబ్స్క్రైబర్స్ కొట్టాలి మనం అంతే. 100K కొట్టినాక అప్పుడు ఇక మనకు అప్పుడు అంటే ఇక నాకంటే ఒక లైఫ్ వస్తుంది గైస్. సో ఇప్పటివరకు వీడియో చూసినావంటే థ్యాంక్ యూ బ్రో. నువ్వు ఏ ఊరు నుంచి వీడియో చూస్తానో కూడా కింద కామెంట్ చేయి, ఎందుకంటే ఎప్పుడన్నా ఊరికి వస్తే కలుద్దాం మనం. ఓకే గైస్, నేను మీ టీటీఆర్, లవ్ యూ.